హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము షేర్ మార్కెట్లోని కొన్ని బేసిక్స్ థింగ్స్ నేర్చుకుందాము. సో ఇవాళ 6th May 2024. సో ఇంతకుముందు మనం చేసినటువంటి వీడియోలో మనకు 22,500 ఉండే. సో ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ ట్రెండ్ తీసుకున్నది చూడండి. 22,578 రూపీస్ అట్లా ఉండే, నెగిటివ్ ట్రెండ్ తీసుకుంది. సో మార్కెట్ అనేది చాలా ఫ్లక్చుయేషన్ జరుగుతుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. సో మనము కంపెనీస్ రిలయన్స్ చూస్తే 8.65. సో ఎవరైతే రిటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో చాలా జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్ చేసుకోండి. సో మార్కెట్ అనేది చాలా ఫ్లక్చుయేషన్ ఉంది ఈరోజు. సో ఒక మోటార్, ఇప్పుడు టాటా మోటార్ అనే కంపెనీ. సో టాటా మోటార్ అనే కంపెనీ షేర్ వాల్యూ 1,009 రూపీస్ ఉంది ఇవాళ రేటు. సో 1,017 రూపీస్ నుంచి పడిపోతుంది. సో ఇది మనం చూసినట్టయితే దీనిలో 52 వీక్ హై వచ్చేసి 1,065 ఉంది. 52 వీక్ లో అంటే 476. సో మంచి డబుల్ అయింది ఇది. అంటే 52 వీక్స్ అంటే మీరు చూసుకోండి, 52 వీక్స్ 52 × 7 364 అంటే ఎంత అంటే 1 ఇయర్లో డబుల్ అయింది ఆల్మోస్ట్ ఆల్. సో ఇక్కడ 476 రూపీస్ పెట్టిన వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ 800 అంటేనే డబల్, 900,000. సో మంచి అప్రిషియేషన్లో వచ్చింది. సో ఓపెనింగ్, ప్రీవియస్ క్లోజ్, వాల్యూమ్. సో ఇవి వాల్యూమ్స్ చూసుకోండి. అప్పర్ సర్క్యూట్ ఇది, లోవర్ సర్క్యూట్ ఇది. సో దీంట్లో మార్కెట్లో మనకు ఇది బ్రీడ్ ప్రైజ్, క్వాంటిటీ, ఆస్కింగ్ ప్రైజు, క్వాంటిటీ. సో ఆస్కింగ్ ప్రైస్ అంటే ఎవరైతే రిటైల్ మనం ఉన్నామో మనం అడుగుతున్నాం ఈ రేటుకి అని, ఎంత 1,009 రూపాయలు 60 పైసలకు అడుగుతున్నాం. ఆస్కింగ్ ప్రైజు, బ్రీడింగ్ ప్రైజు. సో బ్రీడర్ అమ్మేవాళ్ళు ఈ రేటు పెట్టారు 1,009 రూపీస్. సో మళ్ళీ చెప్తాను వినండి. ఇది బ్రీడింగ్ ప్రైస్ అంటే మనం బ్రీడ్ వేస్తున్నాం, మనకి ఈ రేటుకు కావాలి అని. అంటే 1,008 రూపీస్ 90 పైసకి కావాలని మనం ఇది అడిగినాం అనుకోండి. సో ఇది మనం అడిగే ప్రైజ్, బ్రీడర్స్ అంటే మనం కొనేవాళ్ళం కదా, ఇది మన ప్రైజు. ఇది వాళ్ళు అడుగుతున్నారు ఆస్కింగ్ ప్రైజు. ఓకేనా? ఇది మళ్ళీ చెప్తా వినండి. బ్రీడ్ ప్రైస్ అంటే మనం చూసుకోండి, ఈ ప్రైస్ మనం అడుగుతున్నాం 1,008 రూపాయలు 75 పైసలకు కావాలని 209 మంది అడుగుతున్నారు. ఇది అమ్మేటోళ్ళు ఎంతగా అమ్ముతామంటున్నారు, ఈ రేటు 1,010 రూపాయలు 20 పైసలు అట్లా. ఇవి రెండు మ్యాచ్ అయితే నువ్వు అడిగేది కొనేది ఇద్దరు మ్యాచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు మీ షేర్ అనేది మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. సో ఎక్స్పెక్ట్ రేటింగ్ వచ్చేసి ఏమంటున్నారంటే 78% మెంబర్స్ కొనమంటున్నారు, 9% హోల్డ్ చేయమంటున్నారు, సెల్ 13%. సో దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 3,71,00,000 ఉంది. సో ROE, PE రేషియో, PB రేషియో. సో PE అంటే ప్రైస్ టు ఎర్న్ రేషియో వచ్చేసి 17 ఉంది. సో ఇండస్ట్రీ PE వచ్చేసి 26 ఉంది. అంటే ఇండస్ట్రీ PE కంటే మనం తీసుకునేటువంటి కంపెనీ PE తక్కువ ఉండాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. సో నెక్స్ట్ PB, ప్రైస్ టు బుక్ వాల్యూ అంటారు. ఈ PB అనేది ఇది ప్రైస్ టు బుక్ వాల్యూ. సో అది ఎంత ఉంది, 6 చేంజ్ ఉంది. ఓకే. సో బుక్ వాల్యూ ఎంత ఉంది, బుక్ వాల్యూ వచ్చేసి 161 ఉంది. డివిడెండ్ ఈల్డ్ 0.21 ఉంది. ఫేస్ వాల్యూ 2 ఉంది. ఓకే. సో ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే మీరు, సో ఇట్లా గ్రాఫ్ మనకు అప్ ట్రెండే ఉంది. చూసుకోండి, ట్రెండ్ అనేది అప్ ట్రెండే ఉంది, డౌన్ ట్రెండ్ ఏం లేదు. తర్వాత సో అదేవిధంగా మనకు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే వీళ్ళు ప్రమోటర్స్, మార్జిన్ ఇన్వెస్టర్స్, రిటైల్ అంటే మనము, మ్యూచువల్ ఫండ్స్, అదర్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్ట్ చేసినాయి. సో వాటి పర్సంటేజ్ నేను చెప్పాల్సిన అవసరం ఇక్కడ మీకు కనబడుతుంది. ఓకే.
సో టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరెవరు ఇన్వెస్ట్ చేశారో చూద్దాం. సో 361 ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ అనే వాళ్ళు, యూటీఐ, బరోడా, బంధన్ ఫోకస్డ్ ఫండ్ ఈక్విటీ ఫండ్ వాళ్ళ కంపెనీ. సో సిమిలర్ స్టాక్స్ అంటే టాటా మోటార్ లాంటివి. అంటే ఇది టాటా మోటార్ ఇప్పుడు స్పెషల్గా మనకు టూ వీలర్ కానీ కమర్షియల్లో కానీ ఎలక్ట్రికల్ వెహికల్ లాంచ్ చేసింది కదా. అట్లనే అశోక్ లేలాండ్ ఉంది. తర్వాత ఒలెక్ట్రా గ్రీన్ ఇది హైదరాబాద్లో ఉంది. ఫోర్స్ మోటార్స్, ఎస్ఎంఎల్, సుజుకి వీళ్ళు కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఉన్నారు. సో ఇది రీసెంట్లీ మనం ఏం చూసినాం, హిందుస్థాన్ చూసినాం, ఎంఆర్ఎఫ్ చూసినాం, ఏషియన్ పెయింట్స్ చూసినాం, జియో ఫినాన్స్. అది రీసెంట్లీ మనం చూసినాం. సో ఓవరాల్గా ఇక్కడ న్యూస్ చూసినట్టయితే టాటా మోటార్ ప్రైజ్ 25 ఏప్రిల్ ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయా చూసుకోవాలా. సో 10th మే నాడు యాక్షన్ డేట్ ఉన్నది, మీటింగ్, బోర్డ్ ఆఫ్ మీటింగ్. సో ఇవాళ 6th మే 2:1 డివిడెండ్ డిక్లేర్ చేసింది టాటా మోటార్స్. ఓకేనా. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే దీంట్లో ఇక్కడ ఈ రేట్ ఉన్నది, బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఉంటుంది. ఇక్కడ 1006.10 అని పెట్టండి. ఎన్ని షేర్లు కావాలి, ఒకటి. ఇక్కడ యాడ్ మనీ ఉంటుంది, యాడ్ చేసుకుని బై కొంటే అయిపోతుంది. అది ప్రాసెస్. సేల్ చేయాలన్నప్పుడు ఎన్ని సేల్ చేయాలి, 22 షేర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మన దగ్గర? సో 22 షేర్స్ ఉన్నాయి. డెలివరీలో మనం అమ్ముతున్నాం. ఏ రేటుకి అమ్మాలనుకుంటున్నావో అది ఇక్కడ రాయాలి. సో మనం షేర్లు ఎన్ని అమ్మాలనుకుంటున్నాం, ఒక 2 షేర్లు అమ్మాలనుకుంటున్నాం. ఏ రేట్ అమ్మాలనుకుంటున్నాం, ఒక 200 అమ్మాలనుకుంటున్నాం. సో ఆ రేట్ అనేది ఇక్కడ లేదు. సో లిమిట్ షుడ్ బిట్వీన్ అంటే 1114 రూపాయలు. ఈ రేటుకు మనం అమ్మచ్చు, లిమిట్. ఇది ప్రాసెస్. ఓకేనా.